నా ఆఫీస్కి వచ్చి నా స్టాఫ్ ముందే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నిన్ను ఏయ్, ఈ పని ముందే చేసుంటే నీకిన్ని కొమ్ములు చెవి కాదే. ఆ రాజాతో సంబంధం పెట్టుకుని మా దగ్గర దాచావు. ఆయన కూతుర్ని మా ఇంటి కోడల్ని చేయాలని చూసావు. మెలిపెడుతున్న బాధని పంటి బిగువన నొక్కి పెట్టావు. అక్కడ డోసు బాగా తగిలినట్టుంది కదా. తప్పు చేసినప్పుడు తల వంచాలి. ఆడపిల్లల్ని కన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి. నిజమే, తండ్రి అలా తిరిగితే కూతురు కాపురం చేస్తుందా అని ప్రతి వాళ్ళు అడుగుతారు. అసలు నువ్వు అనుకి తల్లిగానే మాట్లాడుతున్నావా? తల్లిని కాబట్టే కుమిలిపోతున్నాను. ఎలా నా కూతురికి పెళ్లి చేయాలా అని భయపడుతున్నాను, బాధపడుతున్నాను. ఆ కరుణ పుణ్యమా అని నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నా కూతురు జీవితం కూడా సర్వనాశనం అయింది. మనం చేసిన పాపం మన ఒక్కరితోనే పోదు, మన తోటున్న వాళ్లకు కూడా అంటుకుంటుంది అంటే విన్నారా? కాసేపు నీ గోలాప్తావా? నా మాటలు గోలగానే ఉంటాయి. నా నోరంటే మోయిస్తారు కానీ లోకం నోరు మోయించండి, తెలుస్తుంది. పరువు గల వాళ్ళెవ్వరూ ఇక మన ఇంటి గడప తొక్కరు. మనల్ని వాళ్ళింటి గడప తొక్కనివ్వరు. పెళ్లి సంబంధం చూడాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు. కన్న తండ్రి అలా ఉన్నాడంటే పిల్లలకు ఆ లక్షణాలు ఎందుకు రావు అని అనుమానిస్తారు. మన కూతురుగా పుట్టిన పాపానికి దాని జీవితం నాశనమైనట్టే. చూడు, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురికి అన్యాయం జరగదు. నేను ఏ తప్పు చేయనంత కాలం ఎవ్వరికి భయపడను, ఎవరికి తలంచను. ఇంకా ఎందుకండి ఈ ఆత్మవంచన? ఎవరిని నమ్మిద్దామని? మీరేంటో నాకు కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను, నా కడుపుని పుట్టినందుకు నా కూతురు కొమిలిపోవాల్సిందే, నా తలరాతికి ఏడవలసిందే. మే ఐ కమ్ ఇన్ మేడం? కమన్. మన సౌందర్య విల్లాస్ ఎప్పటికి కంప్లీట్ అవుతాయి? ఎక్కడ మేడం, మొన్ననే జనాలందరూ పండగలని పెళ్లిళ్ళని ఊర్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. మనం అనుకున్న టైంకి ఇచ్చేలా లేం మేడం. ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు? అవతల చంద్రలేఖ అపార్ట్మెంట్స్ కడుతున్న వాళ్ళని చూడండి. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు. మీరెందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు బోలెడంత డబ్బులు ఇస్తున్నారు. నువ్వు దొబ్బులు పెట్టడం తప్ప డబ్బులు చేడిస్తేగా. ఏంటి మాట్లాడరు? ఏం మాట్లాడమంటారు మేడం? ఆ రాజా స్టాఫ్ తో పాటు కూలీలకు కూడా డబుల్ పేమెంట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళు పండగలు కూడా మానేసి పనుల్లో దిగారు. నీకు కోపం వస్తే రావచ్చు గాని ఒక్కటి మాత్రం నిజం మేడం, మనం ఎంత ఆర్భాటం చేసినా రాజా గారితో మాత్రం పోటీ పడలేం మేడం. ఏంటి? నిజం మేడం. ఏం మెటీరియల్ వాడుతున్నారో తెలుసా మేడం? బాత్రూముల్లో నాన్ స్కిట్ టైల్స్ వాడారు. మనం వాడామా మేడం? బాత్రూమ్ కి కూడా టేక్ వుడ్ డోర్స్ వాడుతున్నారు. మనం వాడామా మేడం? ఇటాలియన్ మార్బుల్స్ తో ఫ్లోరింగ్ వేయిస్తున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మనం చేస్తున్నావా మేడం? నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నావా లేక రాజా దగ్గర జాబ్ చేస్తున్నావా? మీరు కోప్పడకూడదని ముందే చెప్పాను కదా మేడం. ఇలాంటి వాగుడు వాగితే కోప్పడకుండా ఎలా ఉంటారు? ఇంతకీ ఆ వెంచర్ ఎప్పటికి కంప్లీట్ కావచ్చు? దాదాపు అయిపోయింది మేడం. మినిమం నెల రోజులు, మాక్సిమం మరో 15 రోజులు అంతే మేడం. అంతకంటే ఎక్కువ అవసరం పడదు. ఆ ప్రాజెక్ట్
పూర్తి కాదు. ఎందుకు కాదు మేడం? అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగనిస్తే నేను భార్గవిని ఎందుకవుతాను? నెల రోజుల్లో ప్రాజెక్ట్ అయిపోతుంది అని కలలు కంటూ ఉండుంటాడు కదా ఆ రాజా. అది ఎలా ఆగిపోతుందో, ఎందుకు ఆగిపోతుందో చూస్తూ ఉండండి. అయిపోయింది డాడీ. వాళ్ళు నిజం తెలిసాకైనా అనుని పెళ్లి చేసుకుంటారనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ఇక సంబంధం పోయినట్టే డాడీ. వాళ్ళు అనుని కాదన్నట్లే. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో చివరికి అదే జరిగింది. నా వల్లే ఈ సంబంధం చెడిపోయింది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు చందు. అసలు నువ్వైనా అమృతైనా ఎందుకు ఆ సంబంధం గురించి అంత బాధపడుతున్నారు? ఆ సంబంధం కాదంటే మన అనుకి పెళ్ళే కాదా? అయినా దాని వయసు ఎంతని, అప్పుడే ఏం కొంపలు మునిగిపోయాని మీరెంత బాధపడుతున్నారు? లోకం ఏం గొడ్డుపోలేదు, బోలెడని మంచి సంబంధాలు వస్తాయి. కానీ ఎవరొచ్చినా ఇదే సమస్య మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది కదా డాడీ. ఇదే సమస్య అంటే? నాకు ఆయనకి మధ్యన రిలేషన్ ని అందరూ తప్పు పడుతున్నారు కదా డాడీ. నా వల్ల మంచి జరగాలని కోరుకుంటే చెడు జరుగుతుంది. అది నేను భరించలేకపోతున్నాను. మొన్నటిదాకా చిన్న వల్ల పెళ్ళాగిపోయింది, ఇప్పుడు నా వల్ల. ఇలా అయితే అమృతకి నా మీద కోపం రాకుండా ఎలా ఉంటుంది డాడీ? తన కూతురు పెళ్లి మా వల్లే ఆగిపోయింది. నీ వల్ల కాదమ్మా, ఆ చంద్రశేఖర్ ఫ్యామిలీ ఆలోచన విధానం వల్ల ఆగిపోయింది. వాళ్ళ కుసంస్కారం వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది. నువ్వైనా చిన్న అయినా ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం కాదు. ముందు మీ మనసుల్లోంచి ఆ ఆలోచన తీసేయండి అమ్మా. ఎందుకంటే మీరు ఇదే ఆలోచనతో బాధపడుతూ ఉంటే నిజంగా మీరేదో తప్పు చేశారని అమృత అనుకునే ప్రమాదం ఉంది. మీరు ఏ తప్పు చేయలేదు. ఆ బోడి సంబంధం పోతే దరిద్రం పోయిందనుకోవాలి. ఎన్ని మాటలు అన్నారు, ఎన్నిసార్లు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. చచా, మరీ పద్ధతి లేని మనుషులమ్మ వాళ్ళు. ఒక రకంగా ఇదంతా భార్గవి చేసిన పనే. తనే ఆ మహేశ్వరితో చేరి లేనిపోనివన్నీ నూరిపోసి ఈ సంబంధాన్ని చెరగొట్టింది. అలాంటి చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎప్పటికైనా డేంజరేనమ్మా. ఈ రోజు భార్గవి మాట వింటారు, రేపు దారిని పోయే ప్రతి వాళ్ళ మాట వింటారు. ఈ సంబంధం కాదనడం వల్ల ఇటు నీ మనసు అటు అమృత మనసు కాస్తంత బాధపడతాయేమో కానీ జరిగిందంతా మంచికే జరిగిందమ్మా. చూడమ్మా, అసలు నిజానికి నాకు ఈ సంబంధం ఇష్టం లేదు తెలుసా? ఎందుకంటే నువ్వు పరాయి మనిషిలా బయట నిలబడి పెళ్లి చూడడం నాకు నచ్చలేదు. అనుకి పెద్దమ్మలా నిలబడి నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలి. అందుకే సంబంధం తప్పిపోయిందేమో. నువ్వు దిగులు పడకు. ఏంటి డాడీ మీరు? మీ కూతురికి అక్కడ సరైన స్థానం లేదని ఆ పెళ్లి ఆగిపోవడం మంచిది అంటారా? ఇది మీకు స్వార్థం అనిపించడం లేదా? అవునమ్మా, నేను స్వార్థపరుణ్ణే. ఎందుకంటే నా కూతురు నా కళ్ళ ముందే ఇలా చేయని తప్పుకి బాధపడుతుంటే అయిన వాళ్ళ దగ్గర పరాయి వాళ్ళ దగ్గర పని మనిషిలా పడి ఉండడం నాకు నచ్చడం లేదు. ఏ తండ్రైనా తన బిడ్డ సుఖం కోరుకుంటాడు. నీకెలాగో సుఖం సంతోషం లేకుండా పోయింది, కనీసం గౌరవమైనా దక్కాలి కదమ్మా. దానికి దూరం అవుతావా? ఇది న్యాయం అంటావా? ఈ త్యాగం వల్ల అమృత కాపురం చేస్తూ నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే కడుపు మండిపోతుందమ్మా. అమృత కూడా మీకు కూతురు లాంటిదే కదా డాడీ. ఒక కన్ను బాగుంది కదా, రెండో కన్ను లేకపోయినా పర్వాలేదని ఎవరైనా అనుకుంటారా? ఆ కూతురు బాగుంది, ఈ కూతురి జీవితం ఏమైనా పర్వాలేదనుకోమంటావా? అది నా వల్ల కాదమ్మా.
నీ త్యాగం నీకు బాగుంటుందేమో కానీ నాకు బాధగా ఉంది. ప్రతి సమస్యకి నువ్వే బలవుతున్నావు. ప్రతి గొడవకి నీ మీదకే యుద్ధానికి వస్తున్నారు. అటు నుంచి భార్గవి తెలిసి యుద్ధం చేస్తుంటే ఇటు నుంచి అమృత తెలియక నీ మీద యుద్ధం చేస్తుంది. నీతో పాటు చిన్న కూడా బలవుతున్నాడు. ఎందుకమ్మా? ఎవరి కోసమమ్మా నీ త్యాగాలు? అను పెళ్ళి ఆగిపోయిందని నువ్వు, నేను, రాజా, అమృత ఇంతమంది బాధపడ్డామే. మరి అమృత చిన్న పెళ్ళి ఆగిపోయిందని కనీసం వాడి మీద జాలైనా చూపిస్తుందా? నిజం తనకి తెలియదు కదా డాడీ. నువ్వు నిజం చెప్పేసరికి ఎన్ని ఘోరాలు జరుగుతాయనమ్మా. ఏదైనా మాట్లాడితే స్వార్థం తప్పవుతుంది అంటావు. అది కాదు డాడీ. పోమ్మా, ఎంత చెప్పినా నీ ఆలోచన మారదు, నా ఆవేదన తీరదు. హలో, చెప్పండి సార్. అవును సార్. అలాగా, నేను బ్యాంక్ వచ్చి మాట్లాడతాను. అలాగే, ఓకే సార్. ఏమైందిరా? ఎవరు ఫోన్లో? బ్యాంక్ నుంచిరా. కార్ లోన్ శాంక్షన్ అయిందంట. నేను వెళ్ళి సంతకం పెడితే వెంటనే ఇస్తామంటున్నారు. అవునా? ఏంట్రా ఇది? నువ్వేదో జోక్గా అంటున్నావు అనుకుంటే నిజంగానే కార్ లోన్కి అప్లై చేసావా? అవునరా. నా చెల్లికి ఆ కార్ గిఫ్ట్గా ఇచ్చి తనకి సంతోషం కలిగిద్దామో అని అనుకున్నాను. కానీ చివరికి ఎలా జరిగిందో చూడు. పెళ్ళి ఆగిపోయింది, లోన్ మాత్రం శాంక్షన్ అయింది. ఏంటోరా, మా కుటుంబానికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న నాన్నగారి మీద, అమ్మ మీద ఇష్టం వచ్చినట్లు రాశారు. ఈరోజు అను పెళ్ళి ఆగిపోయింది. నన్ను చూస్తే నేను ఎదురుగా ఉండి కూడా వాళ్ళకి కొడుకుని కాలేకపోతున్నాను. బాధపడదురా. అరే చిన్న, కళ్ళు తుడుచుకో, అను వచ్చిందిరా. నువ్వు బాధపడితే తను మరింత బాధపడుతుందిరా. లేరా, కళ్ళు తుడుచుకో. అను, రామ్మా. ఏంటన్నయ్యా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదమ్మా, బానే ఉన్నానే. నా దగ్గర కూడా అబద్ధం చెప్తావా అన్నయ్య? అయితే చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? నీ పెళ్లి ఆగిపోయింది కదమ్మా, అది వీడి బాధ. నీకిద్దామని కొత్త కారు కూడా కొందామనుకున్నాడు. అందుకోసం బ్యాంక్ మేనేజర్ని పట్టుకుని లోన్ కూడా అప్లై చేశాడు. తీరా లోన్ శాంక్షన్ అయ్యేసరికి నీ పెళ్లి ఆగిపోయిందని వార్త తెలిసింది. దానికోసమే వీడు దిగులు పడుతున్నాడమ్మా. దీనికి ఎందుకన్నయ్యా దిగులు పడ్డావు? అయినా నాకు లేని దిగులు నీకెందుకు చెప్పు? ఆ సంబంధం కాకపోతే మరో సంబంధం. ఏ రాజకుమారుడో నా కోసం వస్తాడు, చక్కగా నా మెళ్ళ తాళి కట్టి నన్ను భార్యం చేసుకుంటాడు. ఆ రోజు నా కారు ఏదన్నయ్యా అని నేను అడుగుతాను, అప్పుడే తీసుకుంటాను. ఓకే? ఏదైనా నీ పెళ్లిలా ఆగిపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకన్నయ్యా, ఎందుకు బాధపడాలి? నాకు అసలు ఆ సంబంధమే ఇష్టం లేదు తెలుసా. వాళ్ళు సంబంధం కోసం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రీజన్ తో పెళ్లికి ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫస్ట్ నిన్ను నన్ను చూసి అపార్థం చేసుకున్నారు, ఆ తర్వాత డాడీ మీద నిందలు వేశారు. రేపు పెళ్ళైన తర్వాత మన ఇంటి కుక్క పిల్ల పక్కింటి పప్పితో ఆడుకుంటే దానికి తప్పు పడతారేమో అన్నయ్య. అలాంటి వాళ్ళు
మనకు అవసరమా? చూడురా చిన్న, అనుని అంత ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఏంటన్నయ్యా ఇంత చెప్తున్నా నువ్వు ఇంకా అదే మూడ్లో ఉంటే ఎలా చెప్పు? ఇప్పుడు నీ బాధంతా ఏంటి? నా పెళ్లికో మంచి కారు కొనిద్దాం అనుకున్నావు, లోన్ శాంక్షన్ అయింది, ఈ లోపు పెళ్ళాగిపోయింది, అంతేగా? అయితే ఓ పని చేద్దాం, అదే కారు తీసుకుని వెళ్ళి నువ్వు పండు కలిసి రోహిత్ ని కిడ్నాప్ చేసి తీసుకురండి. ఆ? అవును రోయ్, ఇదేదో బానే ఉందిరా. పెళ్లి కొడుకుని కట్టేసి పెళ్లి చేద్దాం, లేదంటే కార్లోని కట్టేయమందాం. అప్పుడు ఏదో ఒక సమస్య తీరిపోతుంది కదా. సబ్బాషాను, సూపర్ ఐడియా ఇచ్చావు. ఏరా, కిడ్నాప్ కి రెడీయేనా? కిడ్నాప్ చేస్తావురా? కిడ్నాప్ ఐడియా అనుకుంటావేంట్రా? భగవంతుడా, నా జీవితం ఎలాగో సరి చేసుకోలేనంతగా నాశనం అయింది. నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? చక్కగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన ఆడపిల్లకి ఇన్ని కష్టాలు పెట్టడం న్యాయమా స్వామి? వదిన గారు, మీరా? మీతో కొంచెం మాట్లాడాలి. మీ కూతురి పెళ్లి విషయం కాకుండా ఏదైనా మాట్లాడండి. ఎందుకండి మీరు మా మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారు? ఎంతో మంచి సంబంధం అని ఆశపడ్డాం, మా అమ్మాయి జీవితం బాగుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం. కానీ మీరు ఇలా మోసం చేసినట్టు వెళ్ళడం ఏం బాలేదండి. మోసమా? మేం మోసం చేశామా? ఏం మాట్లాడుతున్నారండి? మోసపోయింది మేము, మీరు కాదు. మంచి కుటుంబం అని మీ దగ్గరికొస్తే మమ్మల్ని మోసం చేసింది మీరు. మీ వారి చెడు తిరుగుళ్ళు దాచిపెట్టి మమ్మల్ని, మా పరువుని బజారు పాలు చేసింది మీరు. కానీ నా కూతురికి శిక్ష పడుతుందండి. మీరు వచ్చి చూసి నచ్చలేదని వెళ్ళిపోతే బాగుండేది. నచ్చిందని అందరికీ తెలిసేలా చేసి ఇప్పుడు కాదంటున్నారు. ఒక్కసారి మీరు ఓ ఆడపిల్లకి తల్లిలా ఉండి ఆలోచించండి. సరే, మీరు చెప్పినట్లే నేను మీ స్థానంలో ఉండి ఆలోచిస్తాను. మరి మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి. మేమంటే మొదట అను విషయంలో పొరపాటు పడ్డాం, ఆ తర్వాత నిజం తెలుసుకుని వచ్చి మా తప్పు ఒప్పుకున్నాం. మరి మీ వారి విషయం దాస్తే అది మీ తప్పు అవుతుందా, మా తప్పు అవుతుందా? అదే మీకు కొడుకుంటే ఇలాంటి సంబంధం మీరు చేసుకుంటారా? సరే, అది కూడా మా పొరపాటే అనుకుందాం. మీ వారి విషయంలో కూడా మాదే తప్పు అనుకుందాం. కానీ పేపర్లలో, టీవీలలో వచ్చింది కూడా అబద్ధమే అంటారా? చెప్పండి. ఆ కరుణతో కలిసి రిసార్ట్స్ లో దొరికిన మీ భర్తకి మీరే కదండి బెయిలిచ్చి మరీ తీసుకొచ్చారు. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? మేమేదో మోసం చేసి మీ అమ్మాయి జీవితం నాశనం చేశామంటున్నారే, మీరే చెప్పండి, ఎవరిది మోసం? చివరకు మీ అమ్మాయి కూడా మా డాడీని ఏదైనా అంటే ఊరుకోను అనేసి వెళ్ళిపోయింది. కనీసం ఆ అమ్మాయి అయినా మా నాన్నగారి వల్ల నాకు నష్టం జరుగుతుంది అనుకుంటే సరేనని జాలిపడి కోడల్ని చేసుకునేవాళ్ళం. కానీ అది కూడా లేదే. ఎలా మీ సంబంధం చేసుకోవాలో మీరే చెప్పండి. మీరు చెప్పింది నిజమేనండి, కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి
కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించాల్సింది మీరు. మీరే మీ కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మేం కాదు, పరువు ప్రతిష్ట గల వాళ్ళు ఎవరైనా మీ సంబంధానికి రారు. మీ కూతురు జీవితం బాగుపడాలన్నా, మంచి సంబంధం రావాలి అన్నా మీ భర్తే పెద్ద సమస్యగా మారతారు. అయినా అలాంటి తిరుగుబోతు భర్తని ఇన్ని రోజులు ఎలా భరించారో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి దూరంగా ఉంటే కనీసం మీ మీద, మీ కూతురు మీద జాలైనా ఉంటుంది. ఇప్పుడు అది కూడా మీ మీద లేదు. అయినా జరిగిన దానికి మీ ఆయన చొక్కా పట్టుకోవాల్సింది పోయి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఉపయోగం ఏంటమ్మా? అలాంటి తిరుగుబోతు మొగుడు పక్కన నిలబట్టానికి నీకు కంపరం ఎత్తటం లేదు. అలాంటి మనిషిని వదిలేసి పోవాలి గాని నువ్వు తప్ప వేరే గత్యంతరం లేదు అని ఆయన కాళ్ళ దగ్గరే పడుంటావా? నీకు సిగ్గనిపించడం లేదు? ఇంత వయసొచ్చినా బాధ్యత లేకుండా పరాయి ఆడవాళ్లతో కలిసి ఆ విధంగా రిసార్ట్స్ వెంట తిరిగే మొగుణ్ణి ఛీ అని వదిలేసి నీ ఆత్మ అభిమానాన్ని చాటుకోవాల్సింది పోయి నా కూతుర్ని చేసుకోండి అని నన్ను బ్రతిమాలాటమేంటి? మొగుడు రోగిష్టైతే భరించొచ్చు, అసమర్థుడైనా భరించొచ్చు. కానీ అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే మనిషిని ఎందుకు భరిస్తున్నావు? మీ కూతురు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు. మీరు ఎవరిని అడిగినా, ఎంత బ్రతిమాలుకున్నా మీకు ఎవ్వరూ సాయం చేయరు. మీ అమ్మాయిని చేసుకోరు. మీ గురించి మీరే ఆలోచించుకోండి. ఇంకెప్పుడు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి. ఈ చేయి పట్టుకుని మీ ఇంటికి వచ్చాను. ఆ నమ్మకంతోనే 25 ఏళ్లు కాపురం చేశాను. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు ఎదురు చూశాను. ఆ నమ్మకం పోయింది కాబట్టి ఈ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతున్నాను. అమృత, ప్రాణాల మీదకు తెచ్చుకున్నా కూడా మీరు మారలేదు. ఇంకా ఏ నమ్మకంతో ఉండమంటారు? దూరంగా ఉండి క్షణమైనా ప్రశాంతంగా ఉండటమే మంచిది.